ఎప్పుడైతే మహిళలు తమ జీవితంలో 30 సంవత్సరాలు దాటుతారో వారికి స్లోగా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. మహిళల్లోని హార్మోన్ల స్థాయిలో మార్పులు రావటం వల్ల అనారోగ్య సమస్యలు రావటానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మహిళల్లో ఫెర్టిలిటీ, గర్భధారణ అనేవి ప్రధానంగా ఉంటాయి. సిడిసి ప్రకారం 30 నుంచి 39 సంవత్సరాల మధ్య వారిలో ప్రతి 5 మంది మహిళల్లో ఒకరు గర్భం దాల్చడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జెస్టేషనల్ డయాబెటీస్, ప్రీ క్లమ్జేషియా వంటి సమస్యలతో తల్లి కావాలన్న కలకు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వయస్సు పెరుగుతున్న వారిలో బ్రెస్ట్ క్యాన్సర్, హై బీపీ, స్ట్రెస్, ఊబకాయం వంటి సమస్యల్ని చూడొచ్చు. 30 వయస్సు దాటిన వారిలో ఎముకల్లో బలం తగ్గడం మొదలవుతుంది. బ్రెస్ట్కి సంబంధించిన చర్మ సమస్యలు, బ్రెస్ట్ ఆకారంలో మార్పులు వంటివి మొదలవుతాయి. జుట్టు రాలటం, జుట్టు దృఢత్వాన్ని కోల్పోవటం కూడా 30లోనే మొదలవుతుంది. ఇక చూపుకు సంబంధించిన సమస్యలు కూడా 30లోనే మొదలవుతాయని నిపుణులు చెప్తున్నమాట. 30 దాటిన మహిళలు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. బచ్చల కూర, పాలకూర, ఫ్యాటీ ఫిషెస్, బ్లూబెర్రీస్, క్వినోవా, అవకాడో, గ్రీన్ యోగర్ట్, వాల్నట్స్, చిలగడ దుంపలు, చియా సీడ్స్, పసుపు వంటి సూపర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం మొదలు పెట్టాలి. ఇవి హార్మోన్ల స్థాయిలను సమతుల్యం చేస్తాయి. అంతేకాకుండా అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న ఈ ఆహారాలు మహిళల ఆరోగ్య శ్రేయస్సుకు ఎంతో ఉపకారం చేస్తాయి. మహిళలకు 30వ దశకంలో పోషకాహార అవసరాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే వారి వయసులో వచ్చే మార్పుల వల్ల వారికి ఎక్కువ పోషకాలు అవసరం పడతాయి. పూర్తిగా ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినటం అవసరం. అందుకు దోహదపడే ఆహారాల మీద దృష్టి సారించడం చాలా ముఖ్యమవుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు, రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్లు, ఖనిజాలు, ఇంకా ఇతర పోషకాలు తగినంతగా తీసుకోవాలి. బచ్చల కూర మహిళలకు ఆరోగ్యప్రదాయిని అని చెప్పొచ్చు. ఎలాగంటే బచ్చల కూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బచ్చల కూరను తినటం వల్ల ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ని పొందొచ్చు. మహిళల్లో ఎముకల్ని దృఢంగా ఉంచేందుకు బచ్చల కూర చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా గర్భవతులు బచ్చల కూరను తినటం వల్ల ఇందులోని ఫోలిక్ యాసిడ్ తమ కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి పనిచేస్తుంది. బచ్చల కూర తినటం వల్ల మంట, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. మహిళల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించి వారి శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఫ్యాటీ ఫిషెస్ వాపుని తగ్గించడం, రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ ఫ్యాటీ ఫిషెస్ అనేవి అధిక నాణ్యతతో కూడిన ప్రోటీన్, విటమిన్ డి కలిగిన అద్భుతమైన ఆహారం. ఇవి తినటం వల్ల ఎముకల ఆరోగ్యానికి, కండరాల బరువు పెరగడానికి సహాయపడతాయి. ప్రత్యేకించి సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, సెలీనియం వంటివి మహిళల్లో ఫెర్టిలిటీ సమస్యలు లేకుండా కాపాడుతాయి. ఫ్యాటీ ఫిషెస్ తినటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య తీరుతుంది. అంతేకాకుండా టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిల్ని పెంచుతుంది. చర్మానికి, జుట్టుకు, గోళ్లకు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఉసిరిని మహిళలు తమ డైట్లో చేర్చుకున్నట్లయితే ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఉసిరి ఋతుచక్రాన్ని సక్రమంగా నడిపించేందుకు సహాయం చేస్తుంది. పీసీఓడి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఒబెసిటీ సమస్యతో బాధపడే వారిలో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అడ్డుకుంటుంది. ఉసిరి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎలాగంటే చర్మం రంగును ప్రకాశవంతంగా చేయటానికి పనిచేస్తుంది. యాక్ని వంటి సమస్యలకు కూడా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. మహిళలు ఉసిరి వాడటం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని టాక్సిన్స్ని పోగొట్టి రిలీఫ్గా ఉంచుతాయి. ఉసిరిని అలానే లేదా ఉసిరి పౌడర్గా, ఉసిరి జ్యూస్గా, క్యాప్సల్స్గా, ఆయిల్ లాగా, షాంపూ లాగా మాత్రమే కాకుండా ఫేషియల్ క్రీమ్, బాడీ క్రీమ్ లాగా వాడుతుంటారు. పపాయాలో ఎన్నో ఆరోగ్య గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకైతే చెప్పలేనన్ని ఆరోగ్య లాభాలు దాగి ఉన్నాయి.
పపాయాలో ఉండే పపాయిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు పనిచేస్తుంది. మహిళల్లో ముఖ్యంగా యాక్ని, మెలాస్మా, డాండ్రఫ్, హెయిర్ గ్రోత్, హెయిర్ కండిషనర్గా కూడా పనిచేస్తుంది పపాయ. పపాయాలో ఉన్న పొటాషియం, ఫైబర్ కంటెంట్ అనేవి రక్తపోటును, కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. కంటి ఆరోగ్యానికి కూడా పపాయ పనిచేస్తుంది. పపాయలోని బీటా కెరటిన్, విటమిన్ ఏ, జియాంగ్స్తిన్ వయస్సుతో వచ్చే కంటి అనారోగ్య సమస్యలకి కూడా సహకరిస్తుంది. పపాయలోని బీటా కెరటిన్ క్యాన్సర్ కణాలను చంపేస్తుంది. పపాయతో మహిళలు బరువు కూడా తగ్గొచ్చు. ఆస్తమా వాళ్లకు పపాయతో ఎన్నో లాభాలున్నాయి. అవకాడోలో ఉండే ఫోలేట్ పునరుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా మహిళలు అయితే గర్భిణీగా మారిన సమయంలో అవకాడో తినటం వల్ల ఇంకా బాగా పనిచేస్తుంది. అవకాడోలోని విటమిన్ ఏ, బీటా కెరోటిన్ కడుపులోని బేబీ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. బేబీ బ్రెయిన్, కళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ మొత్తానికి బలాన్నిస్తుంది. ఇందులోని విటమిన్ సి, ఈ చర్మ ఆరోగ్యానికి పనిచేస్తాయి. అంతేకాకుండా ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ యాక్నే సమస్యను లేకుండా చేస్తాయి. మహిళలు అవకాడో తినటం వల్ల జీర్ణక్రియ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అవకాడోలోని ఫైబర్, మినరల్స్ అంటే పొటాషియం, మెగ్నీషియం పేగుల కదలికల్ని స్మూత్ చేసి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మహిళల్లో అనుకోకుండా వచ్చే డిప్రెషన్ వంటి సమస్యకు అవకాడోలోని ఫోలేట్ హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా బ్రెయిన్ హెల్త్కి కూడా పనిచేస్తుంది. గ్రీక్ యోగర్ట్, దీన్నే హంగ్ కర్డ్ అని కూడా అంటారు. గ్రీక్ యోగర్ట్ బహుముఖ లాభాలు ఉన్న ఆహారం అని చెప్పాలి. గ్రీన్ యోగర్ట్ ప్రోటీన్స్ కి, న్యూట్రియంట్స్ కి మూలంగా ఉండి ఎన్నో రకాల ఆరోగ్య లాభాలను అందిస్తుంది. మహిళల్లో గట్ హెల్త్ ని పెంపొందించడానికి, గట్ బాక్టీరియాను సమతుల్యం చేయటంలో సహాయపడుతుంది. పేగుల ఆరోగ్యానికి, మంచి నిద్రను పొందటానికి, బలమైన రోగనిరోధక వ్యవస్థను పొందటానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి గ్రీక్ యోగర్ట్ సహాయపడుతుంది. ప్రోటీన్ని పొందటానికి గ్రీన్ యోగర్ట్ మంచి ఆవాసం. ఇది తిన్న తర్వాత కండరాల పనితీరుకు సహాయం చేస్తుంది. గ్రీక్ యోగర్ట్లో అయోడిన్ ఉంటుంది. ఇది మహిళల్లో థైరాయిడ్ పనితీరుకు దృఢమైన ఇమ్యూన్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తుంది. మహిళల ఆరోగ్యం కాపాడటానికి వాల్నట్స్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందులోని ఆరోగ్య లాభాలు మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వాల్నట్స్ హార్మోనల్ ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంటాయి. వాల్నట్స్లోని ఫైటోస్టెరాల్స్ మహిళల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులోని సెలీనియం థైరాయిడ్ పనితీరుకు సహకరిస్తుంది. వాల్నట్స్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ హెల్త్కి అనుకూలించడమే కాకుండా వయస్సుతో పాటే వచ్చే మతిమరుపు సమస్యకు కూడా చెక్ పెడుతుంది. వాల్నట్స్ తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి బరువు అదుపులో ఉంటుంది. మహిళల్లో ప్రధానంగా జుట్టు సమస్యకు కూడా మంచి పరిష్కారం చూపిస్తుంది. చివరిగా 30 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు వారి శరీరంలో వివిధ మార్పులకు లోనవుతున్నందున ప్రత్యేకమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటారు. 30 తర్వాత మహిళలకు హార్మోన్ స్థాయిల్లో వచ్చే మార్పుల వల్ల పీరియడ్స్లో ఇబ్బందులు, మూడ్ స్వింగ్స్, స్కిన్ అలర్జీస్, జుట్టు రాలటం వంటివి ప్రధాన సమస్యలకు దారితీస్తాయి. తమ శ్రేయస్సు కోసం ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా బ్రతకడానికి 30వ దశకంలో మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం చాలా ముఖ్యం.